వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం భద్రాచలం ఆలయం గురించి తెలుసుకుందాం. భద్రాచలం ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా భద్రాచలం గ్రామంలో ఉన్న ప్రాచీన శివాలయం. ఇది శ్రీరామచంద్ర స్వామికి సమర్పించబడింది మరియు ఇది శ్రీరామచంద్రుడు స్వయంగా స్వప్నంలో ధరించిన ప్రదేశంగా పేర్కొనబడుతుంది. ఆలయం యొక్క ప్రధాన డైటీ శ్రీరామచంద్రుడు మరియు ఆలయ రామాయణంలో ప్రాముఖ్యమైన స్థానం కలిగి ఉంది. భద్రాచలం ఆలయం రామాయణ కాలానికి చెందినదిగా నమ్ముతారు. దేవుడు శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో ఉన్నట్లు ప్రతీతి ఉంది. క్షేత్రం చాలా కాలం ఆనాటి పూర్వీకుల చరిత్రను కలిగి ఉంటుంది. ఆలయం దివ్యమైన శిల్పకళతో నిర్మించబడింది. ఇందులో మౌనశీలతను సూచించే పరిమితమైన అలంకరణతో పెద్ద గొప్ప శిలలు మరియు అందమైన శిల్పాలు ఉన్నాయి. భద్రాచల ఆలయం 17వ శతాబ్దంలో నిర్మించబడింది. 1785లో పునరుద్ధరించబడినది. ఈ ఆలయ నిర్మాణం ప్రధానంగా ప్రముఖ భక్తులు మరియు రాజులు సాన్నిధ్యంలో జరిగింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. రామాయణంలో సీతాపిత మహత్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయ గోపురం మరియు గర్భగృహంలో ఉన్న శిల్పాలు దక్షిణ భారత హిందూ శిల్పకళకు గొప్ప ఉదాహరణ. వీటిలో ప్రతి ఒక్కటూ ప్రత్యేకమైన శిల్పకళను ప్రదర్శిస్తుంది. ఆలయంలో సప్తపది వంటి పూజా సాంప్రదాయాలను శ్రద్ధతో నిర్వహించబడతాయి. భద్రాచలం ఆలయం భారతదేశంలో అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటి. దీని నిర్మాణం ఆధారిత పురాణాలు మరియు ఇక్కడ జరపబడే ప్రత్యేక ఉత్సవాల గురించి కూడా అనేక చారిత్రక పుస్తకాలలో వివరంగా ఉంది. ఇది ప్రాచీన కాలం నుండి పూజలు నిర్వహించబడుతున్న ప్రాంతం. రామాయణ కాలం నుంచి అనేక కథలను పురాణాలను పట్టించుకుంటుంది. ఆలయ స్థాపన, పునరుద్ధరణలు మరియు ప్రస్తుతం నిర్వహణ గురించి సమాచారం అనేక పురాతన పుస్తకాలలో మరియు పురాతన రికార్డులలో లభ్యమవుతుంది. ఆలయ నిర్వహణ, భక్తులు, సదుపాయాలు మరియు సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఒక నిబంధన సమితి ఉంటుందని చెప్పవచ్చు. ఆలయానికి సంబంధించిన పూజ సామగ్రి, ప్రత్యేక వస్తువులు మరియు ఇతర సామగ్రి ఖరీదుల్లో లభ్యమవుతుంది. భక్తులు, పర్యాటకులు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కోసం పుస్తకాలు, శ్లోకాలు మరియు ఇతర పత్రాలు కొనుగోలు చేయవచ్చు. మీకు భద్రాచల ఆలయం గురించి మరింత అవగాహన అందిస్తాయని ఆశిస్తున్నాను. ఆలయ పరిసరాలు ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటాయి. ఇందులో పచ్చని తోటలు, పారిశుద్ధ్య ప్రదేశాలు మరియు శాంతమైన వాతావరణం ఉంటాయి. ఆలయం చుట్టూ సౌకర్యవంతమైన పర్యాటక స్థలాలు మరియు ఇక్కడ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రదేశాలు ఉన్నాయి. భక్తులు ప్రత్యేకంగా అభ్యంతరాలు లేకుండా పూజలు చేయించుకోవచ్చు. ఇందులో ప్రత్యేక అభ్యంతరాలకు అనుగుణంగా నిర్వహించే పూజా సేవలు ఉంటాయి. భక్తులు లేదా పర్యాటకులు సులభంగా వీటిని ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు మరియు వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సేవలను పొందవచ్చు. ఈ పూజలు పురాతన కాలం నుండి నిర్వహించబడుతున్నవి. ఇది ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. పూజల్లో సీత మరియు రాముల కలయికకు ప్రత్యేక శ్రద్ధ ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆలయ పరిసరాల్లో ప్రార్థనలు, భజనలు, శ్లోకాలు సాధించడం భక్తులకు అనుభవాన్ని అందిస్తుంది. స్వచ్ఛమైన సేవా కార్యక్రమాలు మరియు నిత్య సేవలు భక్తుల విశ్రాంతి కోసం అందించబడతాయి. ఈ ప్రదేశం గోదావరి నది పక్కన ఉంది. ఇది అనేక భక్తులు మరియు పర్యాటకులు సందర్శించే ప్రధాన క్షేత్రం. ఇది ఒక ప్రసిద్ధ కొండ ప్రాంతం. ఇది భక్తులు మరియు పర్యాటకులు సందర్శించడానికి అనువుగా ఉంటుంది. భద్రాచలానికి చేరుకోవడానికి రైలు, బస్సు మరియు ప్రత్యేకంగా కార్లు అందుబాటులో ఉంటాయి. జాతీయ రహదారులు మరియు రాష్ట్ర రహదారులు కూడా సులభంగా ప్రాప్తికరంగా ఉన్నాయి. దగ్గరలో ఉన్న ప్రధాన విమానాశ్రయాల నుంచి భద్రాచలానికి చేరుకోవడం సులభం. ప్రాచీన సాంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరించి ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఇవి భక్తులకు శాంతిని మరియు సంతృప్తిని అందిస్తాయి. ఆధ్యాత్మిక కథలు, రామాయణం మరియు ఇతర పురాణ కథల ఆధారంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. భద్రాచల ఆలయం విశిష్టమైన శిల్పకళను ప్రదర్శిస్తుంది. ఇందులో శిల్పకళకు చెందిన సాంప్రదాయమైన విగ్రహాలు మరియు దేవతలు చిత్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా శ్రీరామచంద్రుడు, సీత మరియు లక్ష్మణులతో కలిపి అర్చన చేయబడుతుంది. ఆలయం నడిపే సంస్థ భక్తుల కోసం తాత్కాలిక వసతి మరియు విశ్రాంతి క్షేత్రాలను అందిస్తుంది. భక్తుల కోసం ఉచిత భోజనం అందించబడుతుంది. శ్రీరామనవమి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన పండుగ. ప్రతి ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో జరుపుతారు. భారీ ఉత్సవాలు, రామాయణ కథలు, నాటకాలు నిర్వహిస్తారు. భద్రాచలంలో ఈ పండుగను వైభవంగా నిర్వహిస్తారు. ఇది శక్తి దేవతల పూజ మరియు మరికొన్ని రీత్యా జరుగుతుంది. భద్రాచలం దగ్గర కొండపల్లి గ్రామంలో ఉన్న ఆలయం మరొక పవిత్రమైన ప్రదేశం. భద్రాచలం నుండి 45 కిలోమీటర్ల దూరంలో
పాదాలయాన్ని అనేక పర్యాటక స్థలాన్ని సందర్శించుకోవచ్చు. ఈ కొండలో ఉన్న పర్యాటక ప్రదేశం దేవుని ఆనందాన్ని అనుభవించడానికి అనువుగా ఉంటుంది. హైదరాబాద్ మరియు విజయవాడ నుండి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. విమానాశ్రయాల నుండి బస్సులు లేదా రైళ్ల ద్వారా భద్రాచలం చేరుకోవచ్చు. ఖమ్మం నుండి భద్రాచలం వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. భద్రాచలంలో సందర్శన సౌలభ్యం కోసం ఆటోలు మరియు క్యాబులు కూడా ఉన్నాయి. ఈ నది భద్రాచలం సమీపంలో ఉంది మరియు ఇది పవిత్ర నది అనిపిస్తుందో మరొక ప్రత్యేక ఆకర్షణ. ఈ సమాచారంతో మీ సందర్శన మరింత ఆహ్లాదంగా ఉండాలని ఆశిస్తున్నాను. భద్రాచల ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రాచీన హిందూ శిల్పకళా శిల్పాలలో ఒకటి. దీనిలో దివ్యమైన శిల్పాలు మరియు శిల్పకారుల త్యాగం కనపడుతుంది. ప్రధాన గర్భగృహంలో శ్రీరామచంద్రుడి విగ్రహం శిల్ప శ్రేష్టతకు ఉదాహరణ. సీతా లక్ష్మణుల విగ్రహాలు కూడా అందించబడినవి. ఆలయ పూజా విధానాలు సాధారణంగా పౌరాణిక క్రమాన్ని పాటిస్తాయి. దీనిలో రుద్రాభిషేకం, లక్ష్మీ నరసింహ ఉత్సవం, శ్రీరామనవమి వంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు ప్రత్యేక సేవల కోసం ఆర్జిత పూజలు, నిత్య పూజలు, హోమాలు నిర్వహిస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.